గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సహచర శాసనసభ్యులు మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారికి మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతా ఉన్న అభ్యర్థి డాక్టర్ చల్లా వంశచంద్రరెడ్డి గారు అదేవిధంగా నిన్ననే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు ఓబెదుల్లా కోతవాల్ గారికి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు అదేవిధంగా రాచాల యుగేందర్ గౌడ్ గారికి మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారికి గంగాధర్ గౌడ్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన మన మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా తదితర మిత్రులందరికీ వేదిక మీద ఉన్న మిత్రులు వేదిక ముందున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారంటే దానికి కారణం మీరందరూ మీ అందరి సహకారంతో ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ పారదర్శక పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి ఎన్నుకోవడం వల్లనే మీరందరూ కలిసి సహకారం అందించడం వల్లనే ఈరోజు మేమందరం ఇక్కడ వేదిక మీద కూర్చోగలిగినామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ మంచి ప్రభుత్వం ఏర్పాటులో మీరందరూ కూడా భాగస్థులైనందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అక్రమ పాలన అవినీతి పాలన ఏ విధంగా ఉండిందో మనందరూ కూడా తెలుసు. కళ్ళ కట్టినట్టు ఇప్పుడు మొత్తం అన్ని విషయాలను కూడా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు ఇన్ని కాదు అన్ని కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని దివాలా దించేసి మొత్తం అప్పుల కుప్ప చేసేసి మన నెత్తిన రుద్దింది. ఈరోజు ఏమైనా అప్పులు చేసి మన కుటుంబాలు బాగు చేసిరా మనల్ని ఏమైనా బాగు చేసిరా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా బాగు చేసిరంటే అది లేదు. ఈరోజు చేసిన అప్పులన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఆడ కాళేశ్వరంలో తీసుకుపోయి కాల పెడితే ఆ కాళేశ్వరం పరిస్థితి ఏ విధంగా ఉందో వీరందరూ కూడా కళ్ళకు కట్టినట్టు ఈరోజు చూస్తా ఉన్నారు. అదేవిధంగా మన పాలమూరు ముఖ్యంగా మన పాలమూరు భిక్ష పెడితే ఈ రాష్ట్రానికి ఎంపీ అంటే మన మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 2 సార్లు తెలంగాణ ఏర్పడ్డాక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పాలమూరును పూర్తిగా మర్చిపోయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణను పూర్తిగా వివక్షకు గురి చేసి మన ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన కేసీఆర్ గారు మళ్ళా ఈరోజు పాలమూరు మీద పచ్చగా చేసినాం, పాలమూరుకు మేమే నీళ్లు ఇచ్చినాం, పాలమూరుకు అన్ని మొత్తం ఇప్పుడు పారుతున్న నీళ్లని కూడా మేమే ఇచ్చినామని తప్పుడు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటిదాకా మాజీ పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కూడా ఏ విధంగా మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వంలో ఏ విధంగా అన్యాయం చేశారు ఏ విధంగా మనల్ని మోసం చేశారు అన్న విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి ఆ విషయాలను జోలికోకుండా ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఈరోజు పాలమూరును పూర్తిగా వివక్ష గురి చేసిన కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా పాలమూరుని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన బీజేపీలో కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు నిన్న మొన్న ఒక విషయము సోషల్ మీడియాలో అదేవిధంగా పత్రికలలో టీవీలలో కూడా వస్తా ఉంది. గౌరవనీయులు మన మంత్రి గారు పున్నమన్న గురించి అంటే ఆయనకు ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ ఒక ఎంపీగా చేసిన వ్యక్తి మొన్నటి వరకు ఆ పార్టీకి బీజేపీ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న మన బండి సంజయ్ అనే వ్యక్తి పొన్నమల్ల వాళ్ళ అమ్మ గురించి ఎంత తప్పుడుగా మాట్లాడినో ఒక ఇంత జ్ఞానం లేని వ్యక్తి గురించి మనమందరం కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనమందరం కూడా ఖండించాల్సిన విషయం అది. పొన్నమల్ల వాళ్ళ మదర్ గురించి తప్పుడు కూతలు కూసిన బండి సంజయ్కి మీరు అందరూ కూడా బుద్ధి చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఈరోజు 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉంది. మన పాలమూరుకు చేసింది లేదు, మన తెలంగాణ కూడా ఒరగబెట్టింది ఏం లేదు. వాళ్ళు చేస్తున్న ప్రచారాలను కూడా ఒకటి ఏంటంటే దేవుని తీసుకొచ్చేసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ఒక్క దగ్గర కూడా మాట్లాడింది లేదు, అభివృద్ధి గురించి ఆలోచన చేసింది కూడా లేదు. ముఖ్యంగా మన పాలమూరు తీసుకుంటే పాలమూరుకు 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి
ఏం సాధించారో ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్న బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకులను కూడా మీరు ఒకసారి అడగాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎక్కడికక్కడ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి బీజేపీ వాళ్ళు మన మధ్యలోనే చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు అన్ని రకాల వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అండగా ఉండి ఒక పారదర్శక పాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీరందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ గౌరవ సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఇప్పటిదాకా మీకు తెలుసు కరీంనగర్ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంతమును ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటో మీకు అందరూ కూడా తెలుసు. ఈ రోజు మనకు అవకాశం దొరికింది. మన అదృష్టం. మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ మనం అందరం కూడా రేపు పొద్దున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా అందరికీ సుపరిచితుడు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి డాక్టర్ చల్లా వంశీచంద్ర రెడ్డి. అనునిత్యం ప్రజల కోసం, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి డాక్టర్ చల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఆ పార్లమెంటు నియోజకవర్గానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే ఈ ప్రాంతానికి అంటే ఈ మహబూబ్నగర్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా పూర్తి బాధ్యతతో మీ అందరి సహకారం కూడా కోరడానికి ఈ రోజు ఈ సమావేశాన్ని మా సోదరులు ఆనంద్ గారి, నాగరాజు గౌడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం. గౌడ్ల సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అన్న మంత్రి గారు కానీ ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి మీకు అండగా ఉంటాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలు పరిష్కరించడానికి గత ప్రభుత్వంలో లాగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేదు, మంత్రుల అపాయింట్మెంట్ లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు అందరూ అందుబాటులో ఉంటారు. ఇప్పుడే నేను పొన్నమన్న హైదరాబాద్ వస్తూ దారిలో మా పొన్నమన్న ఆర్టీసీ బస్సులు ఎక్కుదామంటే ఇద్దరం కలిసి బస్సులు ఎక్కి చాలా దూరం ప్రయాణం చేస్తాం. ఆర్టీసీ బస్సులో వస్తూ బస్సులు ఎక్కి బస్సులో అందరితో మహిళలతో మాట్లాడుతుంటే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అన్న మాకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అది కాకుండా ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కూడా మాకు 500కే ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ మాకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇప్పుడు బస్సులో వస్తున్నప్పుడు చాలా అంటే మేము ఆ మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు చెప్తా ఉండే. కాబట్టి ఈరోజు మేము చెప్పిన గ్యారెంటీలు ఎలక్షన్లలో మేము ఇచ్చిన ఏవైతే గ్యారెంటీలు ఉన్నావో ఆ గ్యారెంటీలలో దాదాపు ఇప్పటికే 4 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చినాం. ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని, అదే కాకుండా నిన్నకమన్నా మీకు తెలుసు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా. ఈరోజు ఇక్కడ చాలా మంది మేము వస్తున్నప్పుడు బస్సులో కూడా మా పొన్నమని నడుతుండే ఎవరు అన్న మాకు ఆ బిల్లు మాకు అంటే జీరో బిల్లు మాకు రాలేదంటే 100% మీకు ఇక్కడ మహబూబ్నగర్లో కూడా జీరో బిల్లు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ బిల్లు చూపించలేదు. వేరే డిస్ట్రిక్ట్లలో ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి అక్కడ జీరో బిల్లు వస్తుంది. ఇక్కడ కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా జీరో బిల్ వస్తుంది. మీరెవరు కూడా 200 యూనిట్లు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మీకు జీరో బిల్ వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. రేపు 11వ తారీఖు ఏవైతే కేసీఆర్ వాళ్ళ టీము ప్రజలను మోసం చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేసిరో ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టియడానికి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 11వ తారీఖు ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే, మేము ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 3 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఏమి చేయలేదని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పినట్టు ఇన్ని హామీలు వచ్చిన 100 రోజుల్లోపు ఈ రోజుకి మేము వచ్చి 90 రోజులే అయింది. అయినా 90 రోజుల్లోపే 4 గ్యారెంటీలు ముందుకు తీసుకొచ్చినాము. రేపు రాబోయే 11వ తారీఖు కూడా ఖచ్చితంగా ఇండ్ల కార్యక్రమాన్ని కూడా అంటే ఇందిరమ్మ ఇండ్ల కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు పని చేయాలనే లక్ష్యంతోనే మేము మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరి సహకారం కోరుతా ఉన్నాం. మన ఏ విధంగా అయితే మా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీ సహకారం అందించారో అంతకు రెట్టింపు సహకారం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అందించి మా అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి గారి గెలుపులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి